కరీంనగర్ రైల్వే ట్రైన్ లేవని బాధపడుతున్నారు కదా. ఇది ఏంటంటే మనవరాబాద్ టు కొత్తపల్లి రైల్వే జంక్షన్. కరీంనగర్ రైల్వే స్టేషన్ కంటే కూడా చాలా భారీ ఎత్తున పెద్దగా ఉండబోతుంది అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్, యు వాచింగ్ వరప్రసావరం. సో ఫైనల్ గా వచ్చేసి మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ ప్లేస్ కి అయితే వచ్చాము. ప్రజెంట్ మన కొత్తపల్లి రైల్వే స్టేషన్ లో జరుగుతున్న వర్క్స్ ఇవి. ఇటు 4 లైన్ రోడ్డు అండ్ ఇటు 4 లైన్ రోడ్ అవుతున్నాయి అనమాట. కొత్తపల్లి రైల్వే స్టేషన్ చూసారు కదా, మొత్తం కూడా ఊళ్ళకి వెళ్ళి డైరెక్ట్ రోడ్స్ అవుతున్నాయి. ఇక్కడ మనకు అండర్ పాస్ బ్రిడ్జ్లు అవుతున్నాయి. ఇక్కడ టోటల్ గా కొత్తపల్లి రైల్వే స్టేషన్ కిందికి వెళ్ళి పోవడానికి మనకి కొత్తపల్లి ఊళ్ళకి డైరెక్ట్ గా ఈ రోడ్ అనేది అవుతుంది అనమాట. 4 లైన్ రోడ్ చూసారు కదా. అండ్ ఇటు వచ్చేసి అండర్ పాస్ బ్రిడ్జ్లు, రైల్వే ట్రాక్, ఓవర్ ట్రాక్స్ ఇవన్నీ అవుతున్నాయి. సో కొత్తపల్లి రైల్వే జంక్షన్ లో మొత్తం టోటల్ గా ఇక్కడ చాలా భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. చూసారు కదా, మీకు అర్థమవుతుందో లేదో. ఇక్కడ ఏంటంటే మీకు టోటల్ గా అంటే రైల్వే స్టేషన్ 2 దిక్కులా 4 లైన్ రోడ్ డివైడర్లతో కట్టారనమాట. సో చూపెడతాను చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ చూసారు కదా ఎంత పెద్ద రాసి పోసారు ఇక్కడ, కాంక్రీట్ రాసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది రైల్వే స్టేషన్ ఈతల సైడ్ అనమాట. అంటే రైల్వే స్టేషన్ ఉత్తర భాగాన మనకు ఇక్కడ 4 లైన్ రోడ్, అంటే మన కొత్తపల్లి నుంచి వెళ్ళి డైరెక్ట్గా కొత్తపల్లి నుంచి వెళ్ళి మన ఏదైతే రుద్రారం రోడ్ ఉందో ఆ రోడ్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అక్కడ నుంచి డైరెక్ట్ రావడానికి ఇక్కడ మనకు చూసారు కదా 4 లైన్ రోడ్ అయితే వేశారు. అంటే 4 ఇటు 2 లైన్స్ అటు 2 లైన్స్ ఉంటుంది, మధ్యలో డివైడర్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. చూసుకోవచ్చు. సో చాలా మందికి తెలియదు, అంటే రైల్వే స్టేషన్ అవుతుంది మామూలుగా కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ కంటే కూడా చాలా భారీ ఎత్తున పెద్దగా ఉండబోతుంది అనమాట. ఇక్కడ ట్రాక్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ ఏమంటారు ట్రైన్స్ రావడానికి పోవడానికి, ప్లస్ 2 దిక్కుల రోడ్లు. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ కానీ ఇప్పుడు ఒకటే దిక్కు రోడ్ ఉంది, బట్ దీనికి మాత్రం రైల్వే స్టేషన్కి 2 దిక్కుల రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇటు సైడ్ తీసుకుంటే మనకు నిజామాబాద్ రోడ్. మీకు మొత్తం టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ రైల్వే స్టేషన్లో ట్రాక్స్ చూపెడతాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వెళ్ళి ఇది టువర్డ్స్ కొత్తపల్లి రోడ్ నుంచి వెళ్ళి కొత్తపల్లి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఈ రోడ్ అయితే వేస్తున్నారు కంప్లీట్లీ. ట్రాక్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకు రైల్వే జంక్షన్ ఆల్రెడీ రైల్వే ట్రాక్ ఉన్న ట్రాక్కి అవతల 3 ఇవతల 3 ప్లస్ ఇవతల సైడ్ ఇటు సైడ్ కూడా ఇవన్నీ ప్లేస్లో ట్రాక్స్ రాబోతున్నాయి. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ప్రజెంట్ అయితే నేను ఇది ఎక్కబోతున్నాను ఇప్పుడు. ఇది అంటే ఇంత హైట్ లేపుతారు ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే మన ప్లాట్ఫామ్ వస్తుంది కనుక ఇక్కడ హైట్ కడుతున్నారు. దీంట్లో ఆల్రెడీ ఉన్న ట్రాక్స్ ఏంటి అనేది చూద్దాం మనం. సో ఇలా పైకి ఎక్కుతున్నాము. చూసారు కదా, టోటల్ ఇక్కడ నుంచి మొదలు పెడితే వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి. ప్రజెంట్ ఆల్రెడీ ఉన్న ఓల్డ్ ట్రాక్ మనకి అక్కడ కార్ పెట్టిన ప్లేస్లో ఇదివరకు చిన్న మనకి ఈ ముందట ఒక చిన్న రైల్వే స్టేషన్ పాతది ఉండేది అనమాట. అదంతా ఒలుగొట్టేశారు. అండ్ ఇటు వచ్చేసి టువర్డ్స్ ఇది నిజామాబాద్ సైడ్ అనమాట. ఇక్కడ కౌంట్ చేసుకుంటే సింపుల్గా ఇందులో ట్రాక్స్ అక్కడ ట్రాక్స్ వస్తాయి. సో ఎన్ని ట్రాక్స్ వస్తాయి అని చెప్పేసి క్లారిటీ చెప్పలేను కానీ, బట్ ఇక్కడైతే నాకు తెలిసి అయితే ఇందులో 2 ట్రాక్స్, ఎందుకంటే ప్లాట్ఫామ్ 1 2 3 4 5 6 వస్తాయి. ఇక్కడ 3 ట్రాక్స్ వస్తాయి, అక్కడ ఒక 3 ట్రాక్స్ వస్తాయి, అక్కడ 3 ట్రాక్స్ వస్తాయి. 6 లేదా 8 లేదా 10 అట్లా రావచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ పొజిషన్ బట్టి అయితే అలాగే అనిపిస్తుంది. చూసారు కదా. సో ఇక్కడ బేస్మెంట్ లెవెల్కి అయితే ప్లాట్ఫామ్స్కి సంబంధించిన అయితే వర్క్స్ నడుస్తున్నాయి. ప్రజెంట్ అయితే మనం మళ్ళీ మెయిన్ పాత ఉన్న ట్రాక్ మీదకి వచ్చాము. ఇది మన పాత రైల్వే ట్రాక్. దీని తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా మళ్ళీ అటు అవతల ట్రాక్ కింద డ్రైనేజ్ సంబంధించిన లైను ఇవైతే మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడ క్రేన్స్ వస్తారు కదా, క్రేన్స్ వర్క్ నడుస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇది మనకు ప్రజెంట్ నడుస్తున్న మెయిన్ ట్రాక్ అనమాట. ఇక్కడ నుంచి అటు చూసుకోవచ్చు అన్నీ కూడా. సో మన ఛానల్
సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అయితే మీకోసం వచ్చి అయితే నేను రైల్వే డెవలప్మెంట్ సంబంధించిన వీడియో చేస్తున్నాను. సో ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అనమాట. కరీంనగర్ రైల్వే స్టేషన్ కంటే కూడా భారీ ఎత్తున జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు హైవే కనెక్టివిటీ కాకుండా డైరెక్ట్ మనకు కొత్తపల్లి ఊర్లోకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ వరకు కూడా మెయిన్ రోడ్లోకి వెళ్ళి ఇది రైల్వే స్టేషన్కి అయితే కనెక్ట్ చేస్తున్నారు అనమాట. సో అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది మనకి. ఇది ఏంటంటే మనవరాబాద్ టు కొత్తపల్లి రైల్వే జంక్షన్ డైరెక్ట్ మన సిద్దిపేట నుంచి వెళ్ళి ఇటు టువర్డ్స్ ఇక్కడ కొత్తపల్లికి వచ్చి రైల్వే స్టేషన్ కనెక్ట్ అవుతాయి. ఇది అయిన తర్వాత మనకు మేజర్గా ఒక్క ట్రైన్ కాదండి, చాలా ట్రైన్స్ నడుస్తాయి అనమాట. చాలామంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ట్రైన్ లేవని బాధపడుతున్నారు కదా. ఇక్కడ నుండి అటువంటి బాధపడాల్సిన సిచ్యువేషన్ లేదనమాట. చాలా ట్రైన్స్ అన్నీ కూడా ఇటు డైవర్ట్ అవుతాయి. కొత్త కొత్త ట్రైన్స్ రాబోతున్నాయి, మేజర్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ వరప్రసాదం ఛానల్ షేర్ చేయండి అందరికీ. మీకోసం ఇక్కడికి వచ్చి ఎండలో వచ్చి ఇలాంటి వీడియో చేస్తున్నాను. చాలా ఎండ కొడుతుంది ఇక్కడ. అక్కడ బ్రిడ్జెస్ భారీ ఎత్తున బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకోండి, చూసారు కదా. ఇక్కడ నుంచి మొదటి అక్కడ వరకు మొత్తం చాలా చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనమాట. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ డెవలప్మెంట్స్కి మళ్ళీ ఒక వీడియో చేద్దాం. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాదం.